అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా ఇంతవరకు స్టూడెంట్స్ అందరి కోసం శబ్దాలంకారాలు నిర్వచనం, శబ్దాలంకారాల గురించి తెలుసుకున్నాము. అంచానుప్రాస వరకు వీడియోల రూపంలో మీకు అందించాను. ఇప్పుడు అర్థాలంకారాల్లో పార్ట్ 1 ఉపమాలంకారము నిర్వచనం. ఇంతకుముందు అలంకారం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. అందాన్ని ఎక్కువ చేసుకోవడానికి మానవులు ఎలా అయితే అలంకరించుకుంటారో అట్లాగే భాషకు మరింత అందాన్ని చేకూర్చడానికి, కావ్యానికి అందం రావడానికి ఈ అలంకారాలు అనేవి ఉపయోగపడతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. అందులో శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు 2 రకాలు. శబ్దాలంకారాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి ఇది అర్థాలంకారాల్లో మొదటిది ఉపమాలంకారము. ఉపమా కాదు, ఉపమాలంకారము. ఉపమా మీన్స్ పోలిక అని అర్థం. పోలిక తెచ్చి చెప్పండి. అది ఎలాగా? ఒక వస్తువుని మరి ఒక గొప్ప వస్తువుతో పోల్చి రమణీయంగా వర్ణించి చెప్పుటను ఉపమాలంకారము అని అంటారు. దానికి ఇలా కూడా నిర్వచనం: ఉపమాన ఉపమేయములకు చక్కని పోలికను తెచ్చి రమణీయంగా వర్ణించి చెప్తే దాన్ని ఉపమాలంకారము అని అంటారు. ఉపమాన ఉపమేయాలు ఏమిటి? అసలు ఉపమానం ఏమిటి, ఉపమేయం ఏమిటి, అసలు పోలిక ఏమిటి, అదేమిటో చూద్దాం. ఉపమానము అంటే ఏమిటి? పోలిక తేబడే వస్తువు. ఉపమేయము పోల్చబడే వస్తువు. సమాన ధర్మం ఉపమాన ఉపమేయాల్లో ఉన్నటువంటి సమాన గుణం. ఉపమావాచకం అంటే ఉపమాన ఉపమేయాలను కలపడానికి వాడేటటువంటి ఒక పదం. ఈ 4 ధర్మాలతోటి ఉపమాలంకారం ఉంటే దాన్ని పూర్ణోపమా అని అంటారు. ఈ 4 ఏదైనా ఒకటి లోపిస్తే దాన్ని లుప్తోపమా అని అంటారు. కానీ సాధారణంగా 6th క్లాస్ నుంచి ఇంచుమించు 10th క్లాస్ వరకు లుప్తోపమ అనేది ఉండదు, అడగడు. పూర్ణోపమలోనే ఉపమాలంకారం ఉంటుంది. కాబట్టి ఉపమాలంకారము చక్కని నిర్వచనాలు మనం తెలుసుకుందాం. ఇందులో ఎన్ని ధర్మాలు ఉంటాయని చెప్పుకున్నాం? 4. ఉపమానము, ఉపమేయము, సమాన ధర్మము, ఉపమా వాచకము. ఉపమానం అంటే ఏమిటి? ఎవరితో పోలుస్తున్నామో ఆ పదం ఉపమానం. ఉపమేయం అంటే ఎవరిని పోలుస్తున్నామో ఆ పదం. సమాన ధర్మం అంటే పోల్చడానికి వీలైన సమాన గుణం, క్వాలిటీ. తర్వాత ఉపమావాచకం, ఉపమాన ఉపమేయాలను కలిపేటటువంటి ఒక పదం. ఇలాగా, వలె, వంటి, అట్లు, ఇలా మధ్యలో ఒక పదంతో ఆ వాక్యాన్ని మనం కలుపుతాం అన్నమాట. దాన్ని ఉపమావాచకము అని అంటారు. ఇక్కడ ఉదాహరణ చూడండి. దూడ పాలు తాగుతున్నంతసేపు తల్లి ఆవు పైన ఈగ సోకినను కదలక పాషాణ ధేనువు వలె కదలక నిలుచున్నది అంటున్నాం. ఇది ఎక్కడిది? ఇది వరకు 9వ తరగతి మారిపోకుండా ఉన్న పాత పుస్తకంలో భోజరాజీయంలో ఉంటుంది ఉదాహరణ. అనంతామాచ్యుల వారు రాశారు. దూడ పాలు తాగుతున్నంతసేపు తల్లి ఆవు ఏమిటి ఇక్కడ? ఉపమేయం. అంటే మనం దేనిని పోలుస్తున్నాము? తల్లి ఆవుని పోలుస్తున్నాం. దేనితో పోలుస్తున్నాము? పాషాణ ధేనువు వలె. పాషాణ ధేనువు అంటే రాతి ఆవు. పాషాణం అంటే రాయి, పెద్ద బండరాయి. పాషాణ ధేనువుతోటి పోలుస్తున్నాం. కాబట్టి ఈ పదం ఏమిటి? ఉపమానం. ఇది పోలిక తేబడిన వస్తువు, ఇది పోల్చబడే వస్తువు. రైట్? అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇది కదలక నిలుచున్నది, సమాన ధర్మం. ఇక్కడ తల్లి ఆవు కదలకుండా నుంచింది, పైన ఈగ సోకినా కూడా కదలట్లేదు. అలాగే పాషాణ ధేనువు అది ఎలాగూ కదలదు, రాతి ఆవు. అంచేత ఇది సమాన ధర్మం. వలే ఉపమా వాచకము, ఉపమాన ఉపమేయాలను కలపడానికి వాడినటువంటి ఒక పదము ఉపమా వాచకము. ఇలా
ఈ 4 ధర్మాలతోటి కనుక అలంకారం చేస్తే అది ఉపమాలంకారము అని అంటారు. ఇది అర్థాలంకారం. ఉపమాలంకారము, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, ఇలా అర్థాలంకారాల గురించి ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం చెప్పుకునేటటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఆమె ముఖము చంద్రబింబము వలె అందముగా ఉన్నది. ఎప్పుడు ఇదే చెప్తాం మనం. అంచేత ఇటువంటి ఈ ఉదాహరణను కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇలాంటి ఉదాహరణలు మనకి కోకొల్లలు మనం ఆలోచించి చక్కగా మాట్లాడగలుగుతాం. ఆమె ముఖము ఉపమేయం, చంద్రబింబము ఉపమానం. ఆవిడ ముఖాన్ని దేంతో పోలుస్తున్నాం మనం? చంద్రబింబంతో పోలుస్తాం. వలే ఉపమా వాచకం, అందముగా ఉన్నది సమాన ధర్మం. ఇలా 4 ధర్మాలతోటి వస్తే దాన్ని ఏమంటాం అనమాట? ఉపమాలంకారము అని అంటాము. ఇంకో అలంకారంతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగింది. థ్యాంక్ యూ.